ఇది ఎల్జీ సిఆర్టీ టీవీ అండి. ఈ టీవీలో ప్రాబ్లం ఏమిటంటే ఆడియో ప్రాబ్లం ఉన్నది. ఆడియో ప్రాబ్లంని ఎలా ట్రేస్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది. ముందుగా మనం టీవీ ఓపెన్ చేసుకుందాం. ఈ వీడియో కేవలం లెర్నర్స్ కొరకేనండి, సీనియర్స్ కొరకు కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సీనియర్స్ ఎల్ఈడి టీవీలు రిపేర్ చేస్తున్నారు, కానీ కొంతమంది లెర్నర్స్ ఈ టీవీలు కూడా సెర్చ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కొరకు ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, వెనుక కవర్ తీసేసిన తర్వాత ఈ టీవీ ఎల్జీ టీవీ యొక్క పీసీబీ మోడల్ ఇలా ఉంటుంది. దీని మెయిన్ ఐసీ వచ్చేసి TDA 1105 PS. అయితే దీంట్లో ఆడియో రావట్లేదు. ఆడియో రానప్పుడు మరి మనము మొట్టమొదలు ఆడియో సెక్షన్లో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆడియో సెక్షన్లో ఆడియో ఐసీ ఉంటుంది, దాని సెక్షన్ సపరేట్ ఉంటుంది. ఐసీ నెంబర్ వచ్చేసి TDA 7297 ఉంటుంది. దీనికి ప్రతి ఎల్జీ టీవీలో ఇదే సర్క్యూట్, ఆడియో సర్క్యూట్ ఒకే తీరుగా వాడతారు. ప్రతి ఎల్జీ సిఆర్టీ టీవీలో ఏమాత్రం డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండదు. 7297 ఆడియో ఐసీలు మాత్రమే వాడతారు. చూడండి, దీనికి ఆడియో సెక్షన్ చెక్ చేసే ముందు స్పీకర్స్ని చెక్ చేసుకోవాలి ఎలా ఉన్నాయనేది. ప్రతి సిఆర్టీ టీవీకి సాధారణంగా 2 స్పీకర్లు వస్తాయి. 2 స్పీకర్లు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మొట్టమొదలు చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్పీకర్లు బాగాలేకపోతే అప్పుడు స్పీకర్లు వేసుకుంటే రిపేరింగ్ అయిపోతుంది. కాబట్టి ఆడియో సెక్షన్ సెట్ చేసే ముందు స్పీకర్లను చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనము పీసీబీ బ్యాక్ సైడ్ ఆడియో సెక్షన్కి అసలు వోల్టేజ్ వస్తుందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేద్దాము. ఆడియో సెక్షన్ ఐసీ ఏదైతే ఉందో దానికి వోల్టేజ్ వచ్చేసి 18 వోల్టేజ్ వస్తుందండి. ఈ వోల్టేజ్ సాధారణంగా 15 నుంచి 18 వరకు ఉంటుంది. ఐసీకి వోల్టేజ్ ఇన్పుట్ వస్తుంది, మరి ఆడియో మాత్రం రావట్లేదు. బరాబర్ 18 వోల్టేజ్ వస్తుందండి ఆడియో. పవర్ సప్లై ఇన్పుట్. చూడండి, సప్లై ఆన్ చేసి ఐసీ మీద ఏలుతోటి ఇలా టచ్ చేస్తే బ్లర్ సౌండ్ రావాలి స్పీకరు, అలా కూడా రావట్లేదు. లేదా టెస్టర్ తోటి కానీ ఏదైనా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ తోటి టచ్ చేసినా కానీ బ్లర్ సౌండ్ అనేది ఉండాలి ఆడియో ఐసీ నుంచి, అది కూడా లేదు. ఇప్పుడు అసలు స్పీకర్స్ బాగున్నాయో లేదో చెక్ చేద్దామండి. చూడండి, మల్టీమీటర్లో చూస్తే స్పీకర్స్ బాగానే ఉన్నాయి. స్పీకర్ ఓకే అంటే 2 స్పీకర్లు ఓకే ఉన్నట్లే. ఇక్కడ ఎటువంటి సందేహము లేదండి. ఐసీ వోల్టేజ్ చెక్ చేసుకున్నాము, ఆ తర్వాత ఐసీని టచ్ చెకింగ్ చేశాము, ఆ తర్వాత స్పీకర్లను చెక్ చేశాము. స్పీకర్స్ ఓకే ఉన్నాయి. ఆడియో సెక్షన్లో ప్రాబ్లం ఉన్నది అంటే ఇమ్మీడియట్లీ టీవీలో ప్రాబ్లం కాదండి, సెటప్ బాక్స్లో కూడా ప్రాబ్లం ఉండవచ్చు. కాకుంటే అన్నిటికంటే ముందు మనం సెటప్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ ఉందా లేదా అన్ని చెకింగ్లు చేసుకోవాలి. ఇవన్నీ ఓపెన్ చెకింగ్స్ చేసుకున్న తర్వాతనే టీవీని ఎల్ఈడి టీవీ అయినా సిఆర్టీ టీవీ అయినా ఓపెనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. తొందరపడి టీవీని ట్రేస్ చేయకూడదు. ఇప్పుడు అన్నీ ఓకే ఉన్నాయి. మరి ఈ ఐసీకి ఆడియో ఐసీలో ఆడియో సెక్షన్లో మ్యూట్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. మ్యూట్ ట్రాన్సిస్టర్స్ షార్ట్ అయినా కానీ ఆడియో డెడ్లో ఉంటుంది, ఆడియో రాదు. కాబట్టి దీనికి ఉన్నటువంటి మ్యూట్ ట్రాన్సిస్టర్ని, ఆ స్మాల్ ట్రాన్సిస్టర్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి మనం చూస్తే ఆడియో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి
ఈ స్టెప్లో మ్యూట్ ట్రాన్సిస్టర్ అక్కడ ఉంది చూడండి. మ్యూట్ ట్రాన్సిస్టర్ని మనము చూడాలి, చెక్ చేసి.